నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్న ద చరణ్ షో. నేను ఇప్పుడే చూశానండి జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజరు. వీడియో మామూలుగా లేదండి. విపరీతంగా రజనీకాంత్ ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఈ అనౌన్స్మెంట్ వీడియోతో. ఎందుకంటే ఏదైతే ప్రమోషనల్ వీడియో కింద మనకి చేసినా కానీ అందులో డైరెక్టర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ ఇలాంటి ఒక వీడియో, కాన్సెప్ట్ వీడియో, అంటే జైలర్ 2కి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో అనౌన్స్మెంట్ టీజర్ కింద రిలీజ్ చేసి ఎంతో బాగా చేశారు. నిజంగా మెస్మరైజ్ అయ్యానండి నేనైతే ఈ టీజర్ చూసిన తర్వాత, అనౌన్స్మెంట్ టీజర్ చూసిన తర్వాత. మామూలుగా లేదు, విపరీతంగా ఉంది. మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. మన జైలర్లోనే నెక్స్ట్ లెవెల్ బీజిఎం అయితే ఇచ్చారు అనిరుద్ధ్ గారు. ఇందులో మాత్రం దీన్నే ఇంకొంచెం ఎలివేట్ చేసి, అంటే సౌండ్స్ ఏదైతే ఉందో లెవెల్స్ అయితే పెంచారు. చాలా బాగుంది నిజంగా. ఇది మళ్ళీ ఇందులో వింటుంటే విపరీతంగా బాగుంది, అద్భుతంగా ఉంది మ్యూజిక్ అయితే. వీళ్ళు అనౌన్స్మెంట్ టీజర్లో ఏమని మనకి ఇంట్రో ఇచ్చారంటే, వీళ్ళు యాక్చువల్గా వీళ్ళిద్దరూ కూడా గోవాలో ఉంటారనమాట. గోవాలో ఉండి స్టోరీ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే జైలర్ 2 పార్ట్ 2 కింద చేస్తున్నారు కదా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ ఆలోచించుకుంటుంటే సడన్గా న్యూస్లోంచి అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న టీవీ ఉంటుందన్నమాట. టీవీలో ఏమంటే వైజాగ్లో అల్పపీడనం వల్ల వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది. వీళ్ళిద్దరూ ఆ టైంలో ఏమని మాట్లాడుకుంటారంటే, మనం వైజాగ్ వెళ్ళకపోతే మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, మన వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి అనిరుద్ధ్ గారు అంటారనమాట డైరెక్టర్ గారితో. డైరెక్టర్ గారేమో అనిరుద్ధ్ గారితో చెప్తానమాట, నేను అక్కడ ఇలా జరుగుతున్న వర్షాలు పడతాయి అని చెప్పేసి గోవాకి తీసుకొచ్చానండి, స్టోరీ డిస్కషన్ చేసుకుని స్టోరీ రాద్దామని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దామంటే ఎట్లా అండి, అసలే నేను సినిమా జైలర్ 1 రిలీజ్ అయినప్పుడు 5 సార్లు వర్షాలు పడింది అని ఇలా ఈ లోపల ట్రంప్ కూడా ప్రెసిడెంట్ అయిపోయాడు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటే, మ్యూజిక్ డైరెక్టర్ గారేమో దీనికన్నా తుఫానే బెటర్ అని చెప్పేసి కాసేపు ఆలోచించుకుందాం, మెడిటేషన్ చేస్తూ ఆలోచించుకుందాం, రిలాక్స్ అవుతుంది ఆలోచిద్దాం అని చెప్పేసి అనుకుంటుంటే లోపల వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ డిస్కషన్ చేస్తున్న లోపల, కన్వర్జేషన్ జరుగుతున్న లోపల జస్ట్ ఒక్క విలన్ వచ్చి వాళ్ళు ఎదురుగున్న టీవీ మీద పడిపోయి టీవీ పగిలిపోద్ది అనమాట. అప్పుడే 2 గ్లాసెస్ నుంచి పగిలి ఒకేసారి విలన్స్ ఇక్కడ పడిన వెంటనే చిన్న బ్లడ్ లిక్విడ్ అనేది అనిరుద్ధ్ గారి మొహం మీద పడుతుంది అనమాట. పడుతున్న అక్కడి నుంచి ఒకేసారి ఇద్దరు షాక్ అనమాట. ఏం జరిగిందని చెప్పేసి షాక్ అయ్యారు. అప్పుడు ఏం జరిగిందంటే రజనీకాంత్ గారి ఇంట్రడక్షన్ అనమాట. రజనీకాంత్ గారి ఎంట్రీ జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఏం జరుగుతుంది అంటే మరి క్రైమ్ సీన్ లాగా డిజైన్ చేశారు అనమాట అనౌన్స్ టీజర్ అనేది. వీళ్ళిద్దరు వెంటనే పక్కకి వెళ్ళిపోయి ఇలా టవల్ కప్పుకుంటారు అనమాట. ఒక కట్టెల లాంటిది, ఒక క్లాత్ లాంటిది ఇలా కప్పుకుంటూ ఉంటే రజనీకాంత్ గారు వచ్చి వీళ్ళు ఏరియని అడుగుతారనమాట. వీళ్ళు ఏరియని అడిగితే అప్పుడు ఇటువైపు అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారనమాట. అప్పుడు రజనీకాంత్ గారు అలా వెళ్తే వాళ్ళని విలన్స్ చంపుతూ వెళ్ళిపోతారనమాట ఆయన. ఈ లోపల బీజిఎం పడుద్ది. రజనీకాంత్ గారికి ఈ బీజిఎంకి విపరీతంగా సూట్ అయింది. నిజం చెప్తున్నానండి, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. ఒకసారి మళ్ళీ వినండి, ఏం లేదు, ఫ్రెష్గా వీడియో అనౌన్స్మెంట్ టీజర్ ఒకసారి ఫ్రెష్గా వినండి. మ్యూజిక్తో పాటు ఆయన ఇంట్రో కానీ, ఆయన స్పెసిఫిక్ లుక్స్ ఉంటాయి. లెఫ్ట్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి, రైట్ నుంచి, ఆ హెయిర్ నుంచి, ఆ ఫేస్ కట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైతే ఆ కట్స్ ఉన్నాయో, లుక్స్ అయితే ఏవైతే ఉన్నాయో కెమెరా యాంగిల్స్లో మంచి లుక్స్ అయితే ఇచ్చారు అనౌన్స్మెంట్ టీజర్లో. విపరీతంగా బాగుంది అసలు, నిజంగా ఫైర్ అంతే. పుష్పలో డైలాగ్ ఎలా అయితే ఉందో వైల్డ్ ఫైర్ లాగా, ఇది నిజంగా వైల్డ్ ఫైర్ అండి. ఈ అనౌన్స్మెంట్ టీజర్ అనేది అంత చాలా బాగా డిజైన్ చేసుకున్నారు కాన్సెప్ట్ అనేది. అలా వెళ్తుంటే రజనీకాంత్ గారు అలా వెళ్ళిన తర్వాత విలన్స్ 3 వ్యాన్స్ నుంచి ఇలా వస్తారనమాట. వచ్చినప్పుడు రజనీకాంత్ గారు చూస్తారనమాట స్టైల్గా. ఆయన స్పెట్స్ జైలర్లో చూసాం మనం, ఏదైతే ట్రక్ సీన్ ఉంటుందో బ్రిడ్జి మించి వెళ్తుంది, ఒక్కసారికి ఇలా జంప్ అవుతుంది కదా, ఫ్లిప్ అవుతుంది కదా, అలాగే ఈయన స్పెట్స్ తీసి చూపిస్తారు కదా, అలాగే ఆ 3 వ్యాన్స్ వస్తాయి రౌడీలతో గన్ షూట్ చేయడానికి రజనీకాంత్ గారిని. అయితే ఆయన రజనీకాంత్ గారి స్పెట్స్ తీసి ఇలా చూపించే లోపల వెనకాల నుంచి 3 బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో, రాకెట్స్ లాంటివి
3 వ్యాన్స్ని ఒకేసారి తగలెట్టేస్తాయి అనమాట ఈ వెనకాల నుంచి వచ్చిన వెంటనే. విపరీతంగా ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని చూసినట్లయితే. విపరీతంగా బాగుంటుందండి. మీరు చూస్తే కనుక నెక్స్ట్ లెవెల్ అనమాట. జైలర్ 2 నాకు తెలిసి క్యామియోస్లో కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసి. వీళ్ళిద్దరూ అనుకుంటారు అది ఇది కథ తీయటం ఎందుకు, ఇదే తీస్తే బాగుంటుంది కదా అంటారు అనిరుద్ధ్ గారు. ఇద్దరు ఒకేసారి ఫేసెస్ ఇలా పెట్టుకుని చూస్తారనమాట. చూసి ఓకే లాక్ అనుకుంటారు. రజనీకాంత్ గారి స్పెట్స్ మళ్ళీ పెట్టుకొని స్టైల్గా వాకింగ్ చేసుకుంటూ వస్తారు. వెనకాల బ్లాస్ట్ అవుతాయి. విపరీతమైన సీన్ అండి. ఒకసారి చూడండి జైలర్ 2 అనౌన్స్మెంట్ విపరీతంగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్. జైలర్ 1కే కలెక్షన్స్ విపరీతంగా కొట్టింది క్యామియోస్తో పాటు. అందులో మన కన్నడ సూపర్ స్టార్ గారు శివకుమార్ గారు ఉన్నారు. అలాగే మలయాళం నుంచి మోహన్ లాల్ గారు ఉన్నారు. హిందీ నుంచి జాకీ ష్రాఫ్ గారు ఉన్నారు. మన తెలుగు నుంచి నాగబాబు గారు అయితే ఉన్నారు. విపరీతంగా అయితే క్యామియోస్తో జైలర్ 1 అయితే ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇప్పుడు జైలర్ 2తో మనకి ఎంతమంది క్యామియోస్ తీసుకున్నారో, మరి ఏ విధంగా స్టోరీ డిజైన్ చేసుకున్నారో మనకైతే తెలియదు. రజనీకాంత్ గారి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇలా గెస్టర్స్తోనే ఆయన మొత్తం సీన్ అంతా పండించేశారు. ఒక్క లుక్ ఉంటుంది, అలాగే ఒక స్టైలిష్ వాక్ ఉంటుంది. విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో నాకైతే విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉంది. ఖచ్చితంగా వెయిటింగ్ నేను సినిమా కోసం. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, చూద్దాం. వస్తే కనుక తప్పకుండా మనం సినిమా చూసి దాని రివ్యూ అయితే కూడా ఇద్దాం. సో మీరు ఇంకా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి వీడియో అయితే. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.